ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఎందుకు టీవీ ఛానల్స్ యాడ్స్పై ప్రైజెస్ పెంచేశారు. స్టార్ట్ చేసే ముందు నాకు చిన్న నోట్ పైన వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎస్, టీవీ ఛానల్స్ యాడ్స్ విషయంలో ఎక్కువ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు నాకు అందరికి తెలిసిన విషయమే అని కొన్ని రీజన్స్ అయితే చెప్తాను, వినండి. ఫస్ట్ రీజన్ మార్కెట్ ఎక్స్పాన్షన్. 20 years బ్యాక్ కంటే ఇప్పుడు చూసుకుంటే మార్కెట్లో 100 పైగా ప్రొడక్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ మొత్తంలో ఎవరైతే అమౌంట్ పే చేస్తున్నారో ఆ కంపెనీ ప్రొడక్ట్స్ మాత్రమే వీళ్ళు టెలికాస్ట్ చేస్తున్నారు. సెకండ్ రీజన్ ప్రీమియర్ టెలికాస్ట్. కంపెనీ వాళ్ళు కూడా రోజువారీ కాకుండా టీవీ ఛానల్స్లలో కొత్త షోస్ కానీ కొత్త మూవీస్ ఫస్ట్ టైం అయితే టెలికాస్ట్ చేస్తున్నారు. దాన్ని దృష్టి పెట్టుకొని వీళ్ళైతే యాడ్స్ అన్నారు. ఎందుకంటే ప్రీమియర్ టెలికాస్ట్లో యాడ్స్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. మామూలుగా వర్కింగ్ డేస్లో అయితే యాడ్స్ యొక్క ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా టీవీ ఛానల్స్ ప్రోడక్ట్ పై ప్రైజెస్ అయితే విపరీతంగా అయితే డిమాండ్ అయితే పెంచేసుకున్నారు. థర్డ్, టీవీ సిరీస్ రెవెన్యూ. టీవీ ఛానల్స్ వాళ్ళు రోజువారీగా సీరియల్స్, షోస్ టెలికాస్ట్ అయితే చేస్తారు, ఓకే. బట్ ఆ సీరియల్స్ లేకపోతే షోస్ మేకర్స్కి రెవెన్యూ అనేది టీవీ ఛానల్స్ వాళ్ళే ఇండైరెక్ట్గా భరించాల్సి ఉంటుంది. ఇక్కడ టీవీ సీరియల్స్ని ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు భరిస్తే ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు టీవీ పైనే భాగం వేస్తారు. అందుకనే రెవెన్యూ కావాలంటే యాడ్స్పై ప్రైసెస్ పెంచాల్సి ఉంటుంది ఆ టీవీ సీరియల్స్ పైన. సో టీఆర్పీ రావడం ఓకే, అది పక్కన పెట్టేస్తే వీళ్ళకి మేకింగ్ ఖర్చులు కూడా ఇండైరెక్ట్గా టీవీ ఛానల్స్ వాళ్ళే భరించాల్సి ఉంటుంది. అందుకని విపరీతంగా ప్రొడక్ట్స్ పైన అంటే యాడ్స్ పైన టీవీ ఛానల్స్ అయితే ప్రైస్ అయితే పెంచడం జరుగుతుంది. ఫోర్త్ రీజన్, ఎలుకకి పిల్లికి ఎందుకు పడదు అని మీకు అడిగితే తెలియదు అంటారు. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్కి టీవీ ఛానల్స్కి ఎందుకు పడదో ఇక్కడ తెలిసిపోతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్ కావడం వల్ల టీవీ ఛానల్స్కి డిమాండ్ తగ్గుతూ వస్తుంది. మా ఫ్రెండ్ని బయటికి రాగా సలాం మూవీ చూద్దాం అని అడిగితే వాడు చెప్పింది ఏం తెలుసా, నెక్స్ట్ మంత్ ఎండింగ్ పోతే మిడ్ ఆఫ్ ది మంత్ ఓటీటీలో వచ్చేస్తుంది, అప్పుడు చూసుకుందాం ఫ్రీగా. సో నా ఫ్రెండ్ అనే కాదు, ఇప్పుడు కూడా ఆడియన్స్ అంతా కూడా ఇలాగే ఉన్నారు. టీవీ ఛానల్స్కి డిమాండ్స్ అయితే తగ్గడం వల్ల వ్యూవర్షిప్ కోల్పోతున్నారు టీవీ ఛానల్స్ వాళ్ళు. సో యాడ్స్ పైన ప్రైస్ అయితే పెంచడం జరుగుతుంది. అంటే ఒక విధంగా వీళ్ళకి రెవెన్యూ కావాలంటే అట్లీస్ట్ వ్యూవర్షిప్ కాకుండా రెవెన్యూ అయితే ఫోకస్ చేస్తే వీళ్ళకి యాడ్స్ పైనే కొంచెం ప్రైస్ అయితే పెంచాల్సి ఉంటుంది. సో ఈ ఓటీటీ వల్ల ఇంకా టీవీ ఛానల్స్ మనకి అవసరమా అనే స్టేజ్కి వచ్చేసాం. సో ఈ 4 రీజన్స్ అనేవి అన్ని జానర్ల ఛానల్స్కి అయితే వర్తిస్తాయి. అంటే స్పోర్ట్స్ ఛానల్స్ కానీ, కిడ్స్ ఛానల్స్ కానీ, ఇన్ఫర్టైన్మెంట్ ఛానల్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కానీ, మ్యూజిక్ ఛానల్స్ కానీ, ఏ ఛానల్స్ చూసుకుంటే ఈ 4 రీజన్ అయితే వర్తిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్యాక్ట్స్ కావాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంత దూరం చూస్తున్నందుకు.